అందజేస్తాం. 174 కోట్ల రూపాయలతోటి తాగునీటి ప్రాజెక్టు కూడా తెలియజేసుకుంటూ 12వ వీధి గురించి కూడా ఇందాక అన్న చెప్పారు. మా అక్క చెల్లెమ్మలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. మరి మన మున్సిపాలిటీ ఉంది, మన చేతుల్లో మున్సిపాలిటీ ఇంకొక 2 సంవత్సరాలు ఉంది. మనము ఈ ఎలక్షన్ కోడ్ పూర్తయిన మరుసటి వారమే ఆ పనులు మొదలు పెట్టేసి మీకు 1 వారంలోనే ఆ సమస్యని పరిష్కరిస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తున్నా. ఎటువంటి త్రాగునీటి సమస్య లేకుండా చూసుకుంటే బాధ్యత మాది అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ కేవలం 2 నెలల్లోనే, 2 నెలల కంటే ముందే కావచ్చు కానీ 2 నెలల్లోనే ప్రతిరోజు కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అది కూడా రాత్రి 9-10 వరకు కూడా కాదు, సాయంత్రం 5 నుంచి 6 లోపలనే, పొద్దున 5 నుంచి 6 లోపల మొదలుపెట్టి సాయంత్రం కల్లా నీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకుంటుంది. జగనన్న గ్యారెంటీ ఇస్తున్నాము అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ కూడా మే 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంపీగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా మీ బిడ్డ అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అని నేను పోటీ చేస్తున్నా. మరి మీ అందరికీ కూడా తెలుసు ఏ గుర్తుపై ఓటేయాలి, ఏ గుర్తుపై చూపియాలా గుర్తు. ఎవరికైనా మన వాళ్ళకి ఇంకా గుర్తు తెలియకపోతే మన గుర్తు వచ్చేసి ఫ్యాన్ గుర్తు అన్న. మన గుర్తు ఫ్యాన్ గుర్తు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మలకి, ప్రతి అన్న తమ్ముళ్ళకి, ప్రతి అవ్వ తాతలందరికీ కూడా మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ మీ అందరికీ తెలుసు ఫ్యాన్ ఉపయోగం. ఫ్యాన్ లేకపోతే రాత్రి పడుకోగలుగుతున్నారా అక్క? నిద్ర పడుతుందా ఫ్యాన్ లేకపోతే? మధ్యాహ్నం పూట ఇంట్లో కూర్చోగలుగుతున్నామా ఫ్యాన్ లేకపోతే? కానీ ఎవరి దగ్గరైనా సైకిళ్ళు మిగిలిన్నాయా? ఎవరి ఇళ్లలో ఉన్న సైకిళ్ళు కనపడుతున్నాయా? ఎందుకంటే సైకిల్ అన్ని పోయి ప్రతి ఒక్కరూ బగ్గీలు కొనుక్కొని హ్యాపీగా తిరుగుతున్నాం. కాబట్టి తొక్కుపట్టిన సైకిల్ని బయటపడేయండి, ఫ్యాన్ ని స్పీడ్ పెంచి హాయిగా ఫ్యాన్ కింద సేద తీరండి. 5 సంవత్సరాల పాటు ఫ్యాన్ కింద హాయిగా ఉండాలి అంటే మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ 5 సంవత్సరాల పాటు ప్రతి నెల బటన్ నొక్కి జగనన్న డబ్బులు మన అకౌంట్ లో వేయాలంటే మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఎంపీకి ఎమ్మెల్యేకి 2 బటన్లు మీరు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. అలాగే వేదికలో నాయకులందరికీ పేరు నమస్కారం. ఇవాళ 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నేను ఇక్కడ రావడం జరిగింది. ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 ఎలక్షన్లు జరిగాయి, 2014లో మరియు 2019లో. 14లో మన అందరికీ తెలుసు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో 80 పేజీల మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో 20% కూడా అమలు చేయలేదు. ఇచ్చిన ప్రతి మాట తప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే విషయం కాకుండా ఆయన హయాంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ, హాస్పిటల్ కానీ, స్కూళ్ళు కానీ ఏది బాగుపడమే కాకుండా చెడగొట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే మన జగనన్న ప్రభుత్వంలో చూసుకుంటే ప్రతి బడి బాగుపడింది, ప్రతి హాస్పిటల్ బాగుపడింది, అలాగే ప్రతి ఊరు బాగుపడింది, ప్రతి వీధి బాగుపడింది, ప్రతి కుటుంబం బాగుపడింది. కుటుంబంలో ఉండే పెద్దవాళ్ళు బాగున్నారు, పిల్లలు బాగున్నారు, మనం బాగున్నాం, అందరం బాగున్నాం. కాబట్టి ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇవాళ మళ్ళీ మనల్ని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కాని హామీలన్నీ చెప్పాడు. కాకుండా ధైర్యం ఉంటే 2014 మేనిఫెస్టో పట్టుకొని చెప్పాలి, నేను ఇది చేశాను తల్లి, మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తానని చెప్పి. కానీ అది మాత్రం వాళ్ళ వెబ్సైట్లో లేదు.